ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తాం. నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. ముద్రగడ పద్మనాభం గారి 10వ రోజు కార్యక్రమానికి నిన్న హాజరైన కాపు కులస్తులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నిన్న హాజరయ్యారు. ఆయనకి లాస్ట్ రెస్పెక్ట్స్ పే చేయాలని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన దాంట్లో మనకి రాధా గారు ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు టీడీపీ నుంచి, అలాగే బోండా ఉమా గారు కూడా పార్టిసిపేట్ చేశారు. కానీ టీడీపీ కార్యకర్తలకి రాష్ట్రం అంతటా జనాలకు ఒక రకమైన ఇరిటేటింగ్ మూమెంట్ ఆ సభలో జనాలు చూశారు. ఏంటంటే ఫస్ట్ థింగ్, అంబటి రాంబాబుతో కూర్చుని చాలా కూల్గా మాట్లాడడం. అంబటి రాంబాబు నేపథ్యం అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని క్లియర్గా ఎలా మాట్లాడాడు మాధవరెడ్డి గారు, గంట అరగంట కబుర్లు, సొల్లు కబుర్లు. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారిని మొన్నటికి మొన్న పిచ్చి పిచ్చి మాట్లాడిన పోలీస్ స్టేషన్లో బొక్కలో కూర్చుని 13 రోజులు గడిపొచ్చిన అంబటి రాంబాబు. ఎయిటర్ 2 బైట్స్ వేయండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. సో ఇలాంటి అంబటి రాంబాబుతో అంత క్లోజ్ కూర్చొని మాట్లాడడం ఎవరికి నచ్చలేదు. ఇది కాపుల్లో ఉన్నమంట లేకపోతే బోండా ఉమలో ఉన్నమంట అని అర్థం కావట్లేదు ఎవరికి. క్లియర్గా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 2014లో ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2019లో ఓడిపోయి 2024లో మళ్ళీ గెలిచాక 60,000+ మెజారిటీతో గెలిచారు ఆయన, సబ్జెక్ట్ కరెక్షన్. ఆయన గెలిచిన తర్వాత నాకు మంత్రి పదవి రాలేదు అని చెప్పి గుస్సాగా ఉన్నారు. ఆయనకి అదొక అసంతృప్తి. ఆ అసంతృప్తిని మొత్తం తీసుకొచ్చి నిన్న కాపు వేదిక మీద నుంచోబెట్టి ఆయన కడిగేశారు. అసంతృప్తి ఈయనలో ఉందా లేకపోతే కాపుల్లో ఉందా? కుల రాజకీయాలు అన్నవి పెద్దపీట వేస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇటువైపు వెళ్తుంది. పోనీ దాని ముందున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అన్న రెడ్ కార్పెట్ వేశాడా కాపులకి? ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ కోసం పోరాడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని తీసి పక్కన పడేస్తే అప్పుడు మౌనంగా ఉన్నాడు ముద్రగడ పద్మనాభం గారు, పట్టించుకోలేదు దాని గురించి. అది ముందుకు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. 2019లో చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం చాలా ఇష్యూస్ టేకప్ చేశారు. టేకప్ చేసి చంద్రబాబు నాయుడు గారిని పదవి దించేశాడని చెప్పి ఈయన అంటున్నాడు. ఎవరు? మన బోండా ఉమా. ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడా లాజిక్ లేదు. మన కూటమి క్యాబినెట్లో చూసుకుంటే 25 మంది ఉంటే దాంట్లో 14 మంది అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే. దాంట్లో 5 కమ్మారుంటే 5 కాపులు ఉన్నారు, 3 రెడ్లున్నారు, 1 వైశ్యులు ఉన్నారు. దీంట్లో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోనే కాపులకు 4 స్థానాలు ఇచ్చాడు. కాపులకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా రెడ్డి సామాజిక వర్గానికి తివాచీ పరిచేవాడు. అలాగే రాజ్యసభలో చూసుకుంటే గనక ఇక్కడ 1 కాపు 1 కమ్మ 2 బీసీలు ఉన్నారు. జనసేన కూడా కాపులకు పెద్దపీటేసింది. ఇక్కడ కాపుల్ని తీసుకొచ్చేసి కుల విద్వేషాలన్నీ రచ్చగొట్టాలన్నట్టు నిన్న బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు ఎవరికి నచ్చల. 2019లో టీడీపీ ఓడిపోవడానికి ముద్రగడ పద్మనాభం గారే ప్రధాన కారణం. ఆయన మాటలు లెక్క చేయకపోవడం వల్లే కారణం. కాపులు ఎటుంటే అటు అధికారం ఉంటుంది. ఈ మాటలన్నీ నిన్న ఆయన మాట్లాడారు. ఒక్కసారి మీకు జస్ట్ ప్లే చేసి వినిపిస్తాను చూడండి. ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజాస్, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. దీని తర్వాత ఆయన ముద్రగడ పద్మనాభం గారి వల్ల ఎలా పార్టీ ఓడిపోయిందన్న విషయాన్ని కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఎక్కడ తక్కువ చేశారు, జగన్మోహన్ రెడ్డి కాపులకి ఏం ఎక్కువ చేశాడు. రిజర్వేషన్ కూడా పట్టించుకోకుండా ముద్రగడ పద్మనాభం గారికి మౌన దీక్ష పాటించేలాగా చేసేది జగన్మోహన్ రెడ్డి కాదా? అవన్నీ పక్కన పెట్టి 2019 ఓడిపోయిన సంఘటన తీసుకొచ్చి ఈరోజు మాట్లాడటం చాలా మందికి నచ్చలా. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారంట. సీరియస్ అయ్యి ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేశారు. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు, అలాగే మనం చూసుకుంటే టీడీపీ నుంచి ఇంకా పల్లా శ్రీనివాస్ గారిని ఇద్దరిని ఈ బోండా ఉమా గారి దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలని చాలా సీరియస్గా ఉన్నారు. ఇది కాకుండా
ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరితో స్టేజ్ షేర్ చేసుకోకూడదు అన్న నినాదం కూడా వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో కులాలు మతాలు అతీతంగా ఎవరన్నా స్టేజ్ షేర్ చేసుకున్నారా? పొలిటికల్ రైవలరీస్ ఒకవేళ పొరపాటున ఈ అంబటి రాంబాబే ఆ రోజు స్టేజ్ షేర్ చేసుకుంటుంటే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి చాలా పైశాచికంగా చూపించేవాడు నరకం. కానీ ఈరోజు రాజకీయాల్లో నిజంగానే విడిపోయారు. ఎంత ఒకే కులమైనా కూడా, సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా కూడా విడిపోయారు. ఎనిమోసిటీస్ ఆ లెవెల్లో డెవలప్ అయినాయి. కానీ బోండా ఉమ అదే స్టేజ్ని వాడుకుని కాపులు ఎక్కువగా ఏ చోట ఉంటే అదే చోట పవర్ వస్తుందని వ్యాఖ్యలు చేయటం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా దృష్టి పెట్టాలని సజెషన్స్ అదే వేదిక నుంచి ఇవ్వటం హర్షించలా ఎవరు. బహుశా ఈయనకి లోపల మంట, ఆయనకు మంత్రి పదవి రాలేదని, ఆ మంటను తీసుకెళ్ళి మొత్తం కాపుల జాతి మంట అంటే ఎవరు ఒప్పుకోరు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇన్ని గణాంకాల్లో కాపులకు ముందంచెలో వేసి కాపుల్ని పైకి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తుంటే కేవలం బోండా ఉమా చేసిన వ్యాఖ్యల వల్ల కాపుల్లో అలజడి రాదు. ఇన్ఫ్యాక్ట్ బోండా ఉమాకే స్థానభ్రంశం కలుగుతుంది. ఇలాంటి కంట్రోల్ చేసుకోకపోతే టీడీపీ నుంచి బయటకు పంపించడం నిమిషం పని. చంద్రబాబు నాయుడు గారు అన్న మీనమేషాలు లెక్కిస్తారు. ఆయన పేషెన్స్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. కానీ నారా లోకేష్ గారికి పేషెన్స్ అంత ఉండదు. స్పాట్లో డెసిషన్ తీసుకుంటారు. ఐఎమ్ నాట్ టెలింగ్ ఇన్ ఎ నెగిటివ్ వే. చాలా సీరియస్ పొలిటీషియన్ నారా లోకేష్. ఒకవేళ లోకేష్ గారే ఈ విషయం సీరియస్గా టేకప్ చేస్తే బోండా ఉమ పరిస్థితి ఏంటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహంతో ఎక్స్ప్లెనేషన్ వరకు పిలిచారు. దీనికి ఎలా స్పందిస్తాడు? పార్టీలో ఉంటాడా, లేకపోతే జంప్ అవుతారా, లేకపోతే కాపు ఉద్యమ నాయకుడి కింద ఎదగడానికి ప్రయత్నిస్తాడా? వీటన్నిటి గురించి మీరే చెప్పాలి నాకు. ఇది కాపుల మంట, బోండా ఉమా మంట. దీనిపైన మీ ఎక్స్ప్లెనేషన్ నాకు చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.